చూస్తారేంటి? ఎవరికేం కావాలో తీసుకోండి. మనమంటే ఓకే, మహేష్ సార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కొనుక్కోమంటే ఏం కొనుక్కుంటారు చెప్పు? సార్ దాదాపు వరల్డ్ అంతా తిరిగొచ్చుంటారు, ఆయనేం కొనుక్కుంటారు? అవును కదా. నువ్వు దాని గురించి వరి అవద్దానంది. ఎక్కడుంటే అక్కడ వాతావరణం బట్టి అడ్జస్ట్ అయిపోవడం నాకు అలవాటు. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కూడా మన తెలుగు నేల మీద జరిగే ఇలాంటి తిరణాలంటే మళ్ళీ మళ్ళీ చూడలేం. ఇన్ఫాక్ట్ నేను ఇలాంటి ప్రదేశాలు తిరగలేదు, చూడను లేదు. ఇదే మొదటిసారి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. కొంపతీసి మీరిలా అంటున్నారంటే ఈ గ్రామంలోనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునేలా ఉన్నారు. ఏమో, నువ్వన్నట్టే అలా కూడా జరిగినా జరగచ్చు. సల్మా, నువ్వు కోను బొట్టు బిళ్ళలు అడిగావు కదా, పద వెళ్ళి కొనుక్కుందాం. సరే రండి. రేయ్, ఆనందికి ఇష్టమైంది ఏదన్నా కొనిచ్చి నా లవ్ గురించి చెప్పడం బాగుంటుందేమో. నువ్వు ఇప్పుడే నీ ప్రేమ విషయంలో నీ మెదడుకి పదును పెట్టడం మొదలు పెట్టావు. పద వెళ్ళేవని కొనుక్కుందు గాని. మహేశ్వర్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఎలారా? తప్పు కదా. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రేమ కామాలు పెట్టుకుంటూ వెళ్ళటమే. నోరు మూసుకొని ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉండు. మహేశ్వర్, మాకు అటువైపు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాం. ఓకే, మీరేం అనుకోరు కదా? ఇప్పుడే వస్తాం సార్. అస్సలు అనుకోను, వెళ్ళండి. ఓకే సార్, పదరా. నీ క్యూట్ నవ్వుకి తగ్గట్టు ఒక క్యూట్ గిఫ్ట్ కొనిస్తాను. వీళ్ళేంట్రా ఇక్కడ తిరుగుతున్నారు? ఎక్కడన్నా? ఎవరన్నా? అదిగో వాళ్ళేరా. వాడు తిరునాళ్ళలో బుడగలు అమ్ముకుంటున్నాడనా? కాదురా, వాళ్ళు మనం మాట్లాడిన దొంగలరా. వీడేంటి ఇక్కడ తిరుగుతున్నాడన్నా? అదా ఏంట్రా, మిమ్మల్ని బయటికి రమ్మన్నది రాత్రి కదా, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు? నీతో పాటు నీ గ్యాంగ్ను కూడా తీసుకొచ్చావు? అయ్యా, ఇంతకుముందు ఈ గుడికి 2 సార్లు వచ్చాం. అప్పుడు వచ్చింది అమ్మవారి దర్శనానికే, ఇప్పుడు వచ్చింది దొంగతనానికే. దొంగతనం చేయాలంటే ముందు రెక్కిసేయాలా, అందుకే వచ్చినాం. ఎవరో ఒకరు రావాలి కానీ దానికోసం అందరు రావాలా? ఒకళ్ళు వచ్చి పరిసరాలు చూస్తే సరిపోదా? ఇప్పుడు ఎవరికైనా అనుమానం వస్తే మొత్తం అందరం దొరికిపోతాం. సార్,
మాలో ఏ ఒక్కరికి పరిసరాల గురించి తెలియకపోయినా మా ప్రాణాలు పోతాయి. ఏ దారిలో వస్తున్నాం, ఏ పక్క నుండి పారిపోవాలనేది మా అందరికీ తెలిసి ఉండాలా. అందుకే అందరం వచ్చాం. మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు. మీరేం కంగారు పడకండి. కానిస్టేబుల్, ఆ బెలూన్ అమ్ముతున్నాడే వాడిది ఈ ఊరేనా? లేదు సార్, కొత్తగా కనబడుతున్నాడు. పద. రేయ్, ఎవర్రా నువ్వు? ఈ ఊర్లో కొత్తగా కనపడుతున్నావేంటి? ప్రెసిడెంట్ గారితో గొడవ పడుతున్నావేంటి? చెప్పరా, ఎవరు నువ్వు? అయ్యా, నేను వేరే ఊరు తిరణాల్లో బెలూన్లు అమ్ముదామని వెళ్తూ ఇక్కడ తిరణాలు జరుగుతుండడం చూసి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇమ్మని ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నానయ్యా. ఈయనే ప్రెసిడెంట్ గారని నీకెలా తెలుసురా? తెలియకుండా ఎలా ఉంటుంది సారు? ఈ చుట్టుపక్కల 8 గ్రామాలకి ఈ అయ్యగారేగా ప్రెసిడెంట్. అంతా బానే ఉంది గాని నీ చూపే సరిగ్గా లేదురా. సార్, వీడేమన్నా గొడవ చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు సార్. వ్యాపారం చేసుకోవడానికి అనుమతి అడుగుతున్నారు అంతే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. రేయ్, వ్యాపారం చేసుకుని తిన్నగా వెళ్ళు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావో బొక్కలో వేసి మక్కెలు ఎరగదీస్తా. జాగ్రత్త. అట్నయ్యా. కానిస్టేబుల్, మీరు ఇక్కడ చేస్తున్న వ్యాపారం చాలు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రి 7 గంటల నుంచి 9 గంటలు బయటికి రండి. శేఖర్, రేయ్ పదండ్రా.